ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. బట్ అంటే మనం థియేటర్‌లో అన్ని టైప్ ఆఫ్ మూవీస్ చూస్తూనే ఉన్నాం. బట్ ఇలాంటి ఒక మూవీ ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. మనం చూస్తే లాస్ట్ 10, 12 ఇయర్స్ నుంచి కూడా రాలేదు. బట్ కొంతమంది రంగమార్తాండ అని రకరకాలుగా అంటున్నారు కానీ అది డిఫరెంట్ అనిపించింది. ట్రైలర్‌కి ఇది చూస్తే అది పెద్దగా మనకి చాలా డిఫరెన్స్ కనిపించింది. బట్ బ్రహ్మానందం గారు ట్రైలర్ ఫస్ట్‌లో ఆ డైలాగ్ చెప్తుంటే గూస్ బంప్స్ అండి. అవును. వేరే లెవెల్ అనిపించింది. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్‌కి? ఇలాంటి సినిమా థియేటర్‌లోనే చూస్తేనే థ్రిల్ ఉంటుందని మాకు తెలుసు. ఉత్సవం ఒక మంచి రెస్పెక్టబుల్ సినిమా అండి. అండ్ మేమందరూ కలిసి ఒక కొత్త ప్రయత్నంతో వస్తున్నాం. సో ఇంతమంది గొప్ప నటులు ఒప్పుకొని చేశారంటే ఆ కథలో ఆ పవర్ ఉందండి. ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసి 100% హ్యాపీగా ఫీల్ అవుతారని నేను చెప్తున్నాను. సో డైరెక్టర్ గారు ఇట్స్ యువర్ టైం ప్లీజ్. ఉత్సవం ఒక సంక్రాంతికి లేదంటే ఏదైనా ఒక ఫెస్టివల్కి మీరు చక్కగా తలస్నానం చేసి ఒక అరిటాక్ వేసుకొని ఫుల్ వెజ్ మీల్స్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తిన్న తర్వాత ఒక కిల్లీతో బయటకు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీయెస్ట్ సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుందో మనం గుర్తు చేసుకున్న మన చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న నాటకాల కళలతో పాటు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకొని బయటకు వస్తారు ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి, లవ్ తోటి. సో రిజినా గారు మీరు ఒక్క నవ్వు నవ్వితే చాలా సినిమాకి వెళ్ళిపోతారు. అందరినీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి కానీ మేము పల్లకిల్లి చూడాలి. I mean, thank you, Andy. I hope, you know, September 13 Roju, not just that is releasing on the September 13th, but please మీ ఫ్యామిలీస్తో వెళ్ళి అందరికీ ఏదో ఒకటి ఉంటుంది ఈ ఫిల్మ్లో. చిన్నపిల్లలకి, యునో, ఫర్ పీపుల్ హూ మా లైక్ గ్రాండ్ పేరెంట్స్, for everyone there's something or the other. ఇది like Arjun garu said, it's full meals లాగా. కానీ ఇది ఈ ఫుల్ మీల్స్ నేను చాలా ఫిల్మ్స్కి చెప్పాను నేను. బట్ ఇట్స్ మోర్ దెన్ జస్ట్ దట్. ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ ఫిల్మ్. ఏదో కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ as well. సో వెళ్ళి చూడండి. ఐఎమ్ షూర్ యుల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. సో లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను, 19 years నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. అరే వయసు పెరగట్లేదు, తగ్గుతుంది రెజినాకి. ఏంటి సీక్రెట్? 19 years. 19 years అయింది ఇండస్ట్రీకి వచ్చి 19 years అయింది కానీ 19 years అమ్మాయిలాగే ఉందండి. ఉంది. పర్ఫెక్ట్. made my day అందుకే అడిగాను 19 years. made my day. ఇప్పుడే డెబ్యూ హీరోయిన్ ఉన్నట్టుంది. యా, ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్. It's been nice because it's been a while since I've done any Telugu film. అందరూ ఇది చెప్తున్నారు. తమిళ్లో ఒక టైంలో when I was doing a lot of Telugu films, తమిళ్లో కూడా ఇలాగే ఓ ఇప్పుడు ఇది ఈ సినిమా మీ కంబ్యాక్ సినిమా, తర్వాత 3 years తర్వాత ఇంకో తమిళ సినిమా, ఇది కూడా మీ కంబ్యాక్ సినిమా. I'm like every time ప్రతిదీ కంబ్యాక్. హీరోకి చెప్పరు, మళ్ళీ హీరో 5 years తీస్తాడు ఒక మూవీ, ఆయనకి చెప్పరు దిస్ ఈజ్ యువర్ కంబ్యాక్ మూవీ సార్ అని, ఓన్లీ హీరోయిన్ కి చెప్తారు. అదే పార్షియాలిటీ. కంబ్యాక్ ఫిల్మ్ కి ఇప్పుడు బాహుబలి 3 years 4 years తీశారు. ప్రభాస్ రివ్యూ చేస్తే చెప్పరు, త్రిబుల్ ఆర్ తీశారు, ఎవరికి చెప్పరు, హీరోయిన్స్ కి ఎందుకు చెప్తారు కంబ్యాక్ మూవీ అని? అడగండి అందరితో. ఇంకా హీరోయిన్స్ చెప్పండి ఎందుకో చెప్తారు అలా. నాకు తెలియదు. హీరోయిన్స్ కి టైం ఉండదు కదా, వాళ్ళు కన్నడలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, మలయాళంలో చేస్తారు. కంబ్యాక్ ఫిల్మ్ అంటే ఏంటంటే, మ్యామ్ మీరు హిందీలో చేస్తున్నారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టు తెలుగు. మ్యామ్ మీరు తమిళ్లో చేస్తున్నారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టు తెలుగు. మ్యామ్ మీరు తెలుగులో చేస్తారు, ప్లీజ్ కమ్ బ్యాక్ టు హాలీవుడ్. అలా పిలవటానికి కంబ్యాక్ అని అంటున్నారు. మనం వేరు. సో అన్ని ఇండస్ట్రీలు కంబ్యాక్ అని పిలుస్తున్నారు కాబట్టి ఆవిడ షీ కేమ్ బ్యాక్. సో లాంగ్ గ్యాప్ బ్రేక్స్ ద బ్రేక్ అంటారు. అంతేనా? చెప్పలేదు. ఫుడ్ డైట్ సీక్రెట్ ఏంటో? ఏం సీక్రెట్ లేదండి. అదే సీక్రెట్ కాదు. ఐ హావ్ అ గ్రేట్ డర్మటాలజిస్ట్. ఓకే, నంబర్ 1. అండ్ ఐ హావ్ అ గ్రేట్ టీమ్, నంబర్ 2. ఎందుకంటే ఇట్స్ నాట్ అ వన్ మ్యాన్ షో. అలా అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్. సో ఫర్ మీ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. హ్యావింగ్ అ గ్రేట్ టీమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఇట్స్ స్ట్రెస్ ఫ్రీ. నో స్ట్రెస్? No, there is చాలా ఉంటుంది కానీ if I didn't have a team it would have been even more. ఫుడ్ తీసుకుంటారా?
చాలా తింటాను ఓన్లీ నేను, లిక్విడ్స్ ఎక్కువ? చాలా తింటాను నేను. అవునా? నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ ఇప్పుడు ఇలాంటి సినిమా చేసేటప్పుడు వి వెంట్ టు కేరళ. అక్కడ వెళ్ళి అక్కడ ఆలపీలో ఉన్న ఫ్రెండ్సా బ్రదర్సా ఒక రెస్టారెంట్ ఉంటుంది, మంచి బీఫ్ దొరుకుతుంది అక్కడ. ఫ్రెండ్సా మంచి బీఫ్ దొరుకుతుంది అక్కడ, మంచి ఫిష్ దొరుకుతుంది అక్కడ. అక్కడ పరోటా అని అలా. సో నాకు లోకల్ ఫుడ్ చాలా ఇష్టం. ఓకే. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు ఏం తింటారు, అక్కడ ఇది ఉంటుంది అన్నీ నాకు తెలుసుకోవాలి. రోమ్ అంటారు కదా, కేరళ వెళ్తే కేరళ అయిపోతుంది. ఓకే. బాంబే వెళ్తే వడాపావ్ అదంతా మళ్ళీ. తమిళన్ కదా? చూడలేదు. మీరు తమిళన్ కదా? Tamilian and I was born and brought up in Chennai and but my mom's from Karnataka, dad's from somewhere else. ఓకే. సో సౌత్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ వచ్చాయి. లేదు. మరి డాడీ ఇప్పుడు మీరు తమిళ్లో అంటే తమిళన్ అన్నారు కాబట్టి కసాండ్రా ఏంటి మరి? అది నా పేరండి, రెజీనా కసాండ్రా ఇస్ మై నేమ్. ఓకే. నేను ఒక సర్నేమ్ పెట్టలేదు నేను. ఓ, తమిళన్స్కి రెజినా ఫాదర్ నేమ్ వస్తుంది కదా? బట్ తమిళియన్స్ లేదు మేము. సో కసాండ్రా అంటే ఏంటి? రెజీనా అది ఒక స్టోరీ ఉంది చెప్పాలి. ప్లీజ్. I was born a Muslim and so for the first 6 years of my life నా నేమ్ వేరేగా ఉంటుంది, నా పేరే వేరేగా ఉంటుంది. బట్ మై మమ్ వాజ్ ఎ క్రిస్టియన్. సో నా అమ్మ నాన్న డివోర్స్ అయిన తర్వాత షీ వాంటెడ్ మీ టు ఫాలో సమ్ రిలీజన్ అండ్ ఆవిడకి ఇస్లాం తెలీదు. సో షీఈస్ అ క్రిస్టియన్, రైట్? హర్ నేమ్ ఇస్ షీలా క్రిస్టీనా. అండ్ సో షీ సెడ్ ఓకే we'll make you a Christian anamata. So anni chesanu nenu. I got baptized, I did my first Holy Communion, I studied the Bible, all of that. Anni chesin tarvata we changed my name to Regina Cassandra. And Regina is Mother Mary's name. It means Queen of Heaven, Italian lo. And Cassandra ela ochindante na ammaki Mills and Boons novels chala ishtam. And Mills and Boons oka అమ్మాయికి ఇట్స్ లైక్ వాట్ బాయ్స్ గ్రోయింగ్ అప్ వాంట్ టు వాచ్. అదర్వైజ్ మాకు బుక్స్ అనమాట, చదివి ఓ ఇలా అవుతుందా అలా అవుతుందా అని. ఆల్ రొమాన్స్ నావెల్స్ కదా, సో ఇట్స్ ఆల్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ రొమాంటిసైజ్. దాంట్లో ఒక క్యారెక్టర్ పేరు కసాండ్రా. మా అమ్మకి చాలా నచ్చింది ఆ క్యారెక్టర్ అనమాట. సో షీ సెడ్ ఐల్ కీప్. సో యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ కసాండ్రా ఆల్సో. కసాండ్రాకి నా వల్ల ఇప్పుడు అందరికి తెలిసింది. అందుకే మంచి క్వశ్చన్స్ అడగాలి కదా. సూపర్. ఎనీహౌ ఉత్సవం సెప్టెంబర్ 13th రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. అండ్ ఉత్సవం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉత్సవం. థ్యాంక్ యూ.